శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. కుంభరాశి వారి జీవితంలో సంక్రాంతి తర్వాత ఇద్దరు ఆడవారు ఒక మగవారి వల్ల అష్ట కష్టాలను చూస్తారు. ఒక శుభవార్తని వింటారు. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు చూసుకున్నట్లయితే ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువు ఈ సమయంలో మీకు కంటపడతాడు. అంతేకాదు మీకు అతిపెద్ద సంఘటన సంక్రాంతి తర్వాత జరగబోతుంది. అలాగే ఇద్దరు ఆడ మనుషులు అలాగే ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు. వారికి ఏం కావాలి, వారు మీ నుంచి ఏం ఆశిస్తున్నారు అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ని గనక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ రాశి వారి మనస్తత్వం చూసుకున్నట్లయితే కనుక వీరు ఎక్కువగా కుటుంబాలకి, బంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అందరికీ సహాయాన్ని చేసి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఎదుటివారు వీరికి ఏదైనా సహాయం చేస్తే కనుక దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోరు. ఎక్కువగా దాన ధర్మాలు చేయాలని ఆశపడుతూ ఉంటారు. అలాగే శత్రువులను కూడా తమ మిత్రుల వలె భావించి అందరికీ సహాయం చేయటానికి ముందుంటారు. ఇటువంటి ఒక లక్షణం కారణంగా అందరినీ ఈ రాశివారు తమ వైపు ఆకర్షించుకుంటారు. ఎన్నో మంచి లక్షణాలను కలిగి ఉన్న ఈ రాశివారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలను కలిగి ఉంటారు. తమకు ఇచ్చినటువంటి పనిని పూర్తి చేసేంత వరకు కూడా వీరు నిద్రపోరు. అందుకే ఈ రాశివారు ఏ వృత్తిలో ఉన్నా కూడా తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటారు. ప్రజాకర్షణను ఎక్కువగా కలిగి ఉంటారు. ఎదురులు ఎన్ని కలిగినప్పటికీ కూడా, కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ కూడా, అలాగే జీవితంలో ఓడిపోయాము అనే సందర్భం వచ్చినా కూడా మళ్ళీ తిరిగి ధైర్యంగా వీరు నిలబడతారు. కష్టాలకి ఎదురు వెళ్తారు. అంతేకాదు జీవితాన్ని ఒక ఛాలెంజింగ్గా చేసుకుంటారు. ఇటువంటి మనస్తత్వం కలిగి ఉండటం వల్ల అనేక అంశాలలో వీరు విజయాన్ని పొందుతారు. ఇక ఈ రాశి వారు శత్రువుల కారణంగా ఎన్నో సంవత్సరాలుగా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు వీరు రకరకాలుగా అనేక సమస్యలను సృష్టిస్తున్నారు. మీరు ఏదైనా పని మొదలు పెడితే దాన్ని పూర్తి కాకుండా ఆటంకాలు కలిగిస్తున్నారు. అయితే ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించుకున్నట్లయితే ఆ శత్రువులను మీరు కనిపెట్టగలుగుతారు. ఈ రాశివారు ఎక్కువగా అందరూ మనవారే అని భావించడం వల్ల ఇప్పటి వరకు అటువంటి శత్రువులను మీరు కనుక్కోలేకపోయారు. అయితే ఇప్పుడు శత్రువు బయటపడడం వల్ల మీరు ఆ శత్రువు ఎవరైతే కుట్ర పన్నుతున్నారో ఆ కుట్ర మీ మీద పన్నుతున్నారో చేసిన దానికి తిప్పికొట్టే ధైర్యం కలిగి ఉంటారు. ఇక ముఖ్యంగా మీరు పనిచేసే చోట మీకు అటువంటి శత్రువు అయితే మీకు ఎదురవుతారు. ఇక ముఖ్యంగా ఇంతకు ముందంతా మీకు ఎవరైతే మోసం చేసి జీవితంలో ముందుకు వెళ్లాలని అడ్డుపడుతున్నారో, మీరు చేసే ప్రతి పనిని ఆటంకాలు కలిగించి ఆపేస్తున్నారో వారు ఈ సమయంలో బయటపడబోతున్నారు. ఇది మీ కుటుంబ సభ్యులే కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, ఇది మీ బంధువుల్లోనే ఉండవచ్చు. వారు ముఖ్యంగా మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీకు ఎటువంటి నష్టాన్ని కలిగించడానికైనా వారు ఎదురు చూస్తున్నారు. ఇక బాధ కలిగించి ఆటంకాల్లో భాగంగా ఆర్థికంగా మిమ్మల్ని దిగజార్చడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. మానసికంగానైనా ఏ విధంగానైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి ఒక సంఘటన మీ జీవితంలో కీలకమైన మార్పులు తీసుకువస్తుంది. ఈ రోజున జరిగే సంఘటన భవిష్యత్తును ఒక మలుపు తిప్పి, ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే అందరి జీవితం కూడా ఒకేలా ఉండదు కాబట్టి వారి వారి పరిస్థితులకు తగ్గట్టుగా వారి వారి రంగాల్లో శత్రువు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించవలసిన అవసరం అయితే ఉంది. దీనికి సంబంధించి ఒక పెద్ద సంఘటన అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది. అది విదేశీయానం కావచ్చు, విద్యాయానం కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఇలా ఏ రంగంలోనైనా మీకు ఇలా పెద్ద వార్త వినే అవకాశం అయితే కనిపిస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఈ రోజున దీనికి సంబంధించి ఒక వార్తనైతే వింటారు. ఈ వార్త పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కావచ్చు, కానీ మీ జీవితానికి సంబంధించి కీలకమైన మార్పు తీసుకువస్తుంది. అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో సమాజంలో మంచి పేరు, గుర్తింపు ఉన్న వ్యక్తులు పరిచయం కావడం వల్ల జీవితంలో పెనుమార్పు జరుగుతుంది. మునుపెన్నడూ లేనటువంటి విజయాలనైతే అందుకోబోతున్నారు. అయితే ఈ సమయంలో ఇద్దరు ఆడ వ్యక్తులు, ఒక మగ వ్యక్తి కూడా మిమ్మల్ని అనుసరించి వస్తున్నారు. మీ వెనకాలే ఉంటారు. అంటే వారు మీ వెనకాలే ఎందుకుంటున్నారంటే విషయం గనక తెలిసినప్పటికీ వారు మిమ్మల్ని గమనిస్తూనే ఉంటారు అనే విషయం తెలుస్తుంది. ఇక ఈ సమయంలో వారి వల్ల మీ జీవితంలో మంచి జరగబోతుందని సూచిస్తుంది. వారి వల్ల మీకు మేలు జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీళ్ళు మీకు జీవితంలో ఎదుర్కొన్న అనేక సమస్యల్లో మీకు పరిష్కారాన్ని చూపించవచ్చు. అదే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఇలా ఏ అంశంలోనైనా సరే మీకు పరిష్కారం చూపించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఈ ముగ్గురి పాత్ర మీ జీవితంలో కీలకమైన అంశంగా మారబోతుంది. అయితే ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లుగా ఈ రోజున మంచి జరిగినా చెడు జరిగినా కూడా మీకు ఒక పెద్ద సంఘటన అయితే జరగబోతుంది. అది మీ జీవితంలో కీలకమైన మార్పుని తీసుకువస్తుంది. భవిష్యత్తుని ఒక మలుపు తిప్పే విధంగా ఉండబోతుంది. కాబట్టి అన్ని విషయాల్లోనూ ఆచితూచి ఉండడం వల్ల, శ్రద్ధ కలిగి ఉండడం వల్ల మీరు నష్టపోకుండా లాభాన్ని పొందుకునే విధంగా, విజయాలు సాధించే విధంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.